కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. లింగంపేట్ మండలంలోని మేంగారం అటవీ ప్రాంతంలో చిరుత తరచూ వాహనదారులకు కనిపిస్తోంది. కారులో వెళ్తున్న ఓ వాహనదారుడికి చిరుత తారసపడింది. వెంటనే ఆ వాహనదారుడు వీడియో తీశాడు. ఇప్పుడు ఆ విజువల్స్ జిల్లా అంతటా వైరల్ అయ్యాయి. ఆ మార్గంలో వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు అటువైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మేంగారం అటవీ ప్రాంతంలో రోడ్డు పైన చిరుత సంచారం విజువల్స్ మాత్రం ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ రోడ్డు మార్గంలో చాలా వందలాది మంది నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇటువంటి క్రమంలోనే చాలా చోట్ల కూడా అటవీ ప్రాంతం ఎక్కువ ఉండడంతో ఇందులో చిరుతపుల్ల ఆవాసాలు ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు ఈ అభయారణ్యం ఏదైతుందో పోచారం అభయారణ్యంగా పిలుస్తుంటారు. ఈ అభయారణ్యంలో దాదాపు 9 చిరుత పులులు ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువ చిరుత సంచారం కొనసాగడం, తరచుగా రోడ్లపైకి రావడం, అవి వాహనదారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర గ్రామస్తులకు ఎక్కువగా కనిపిస్తుండడంతో వారిలో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. గతంలో కూడా ఈ చిరుత సంచారం సమీప గ్రామాల్లోని పశువుల మందలపైన దాడి చేయడంతో స్థానికులు కొంత భయాందోళన చెందారు. ప్రస్తుతం చిరుత మనం విజువల్స్ చూడొచ్చు. నడి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను కారులో ప్రయాణిస్తున్న వాహనదారులు చిత్రీకరించారు. చాలా చోట్ల కూడా ఇటీవల కాలంలో 4 నుండి 5 సార్లు చిరుత సంచారం నడి రోడ్డుపైకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను స్థానికులు చూసి భయాందోళన చెందుతున్న పరిస్థితి. నిత్యం వందలాది మంది, ప్రధాన రహదారి కాబట్టి నిత్యం వందలాది మంది ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటారు. అటవీ మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు కొంత ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా అభయారణ్యం, ఎక్కువ థిక్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పులుల ఆవాసం ఉంది కాబట్టి పరిసర ప్రాంత జనాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళల్లో కొంత చూసుకుంటూ ప్రయాణం సాగించాలని చెప్పి అటవీ శాఖ అధికారులు చూస్తున్నారు. నైట్ ప్రయాణం చేసే వాహనదారులు, కొంత ద్విచక్ర వాహనదారు ఏదైతుందో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా అభయారణ్యంలో పులుల సంచారం కొనసాగుతుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో అదేవిధంగా సాయంకాలం బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఈ మేంగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొంది. మొత్తానికైతే పోలీసులు చేస్తున్నటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం అయితే వైరల్ గా మారాయి. ఓకే సతీష్.